ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం. పిన్నెల్లి సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పిన్నెల్లి గన్మెన్ డ్రైవర్ ను సంగారెడ్డి జిల్లాలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పిన్నెల్లి వాహనాలను వెంబడించిన ఏపీ పోలీసులు ఎట్టకేలకు వారిని అరెస్టు చేశారు. పిన్నెల్లి సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పిన్నెల్లి గన్మెన్ డ్రైవర్ ను సంగారెడ్డి జిల్లాలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పిన్నెల్లి వాహనాలను వెంబడించిన ఏపీ పోలీసులు ఎట్టకేలకు వారిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో ఈవీఎం తో పాటు వీవీప్యాట్లను ధ్వంసం చేసినటువంటి కేసులో ఎమ్మెల్యే ఆయన అనుచరులు కావచ్చు, వాళ్ళకి సంబంధించి పరారీలో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరులు. ఆ రోజు నుంచి కూడా పోలీసులు తీవ్రంగా వాళ్ళ కోసం గాలిస్తున్నారు. వాళ్ళ ధ్వంసానికి సంబంధించి ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఆ రోజు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి ఎన్నికల సంఘం ఆ తర్వాత అక్కడికి వీడియోలను కూడా బయటికి రిలీజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ దృశ్యాలు బయటికి రావడంతో పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం ఆంధ్ర పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత 3 రోజులుగా వాళ్ళ కోసం పక్కా నిఘా వేసి వాళ్ళని అనుచరులను కావచ్చు, వాళ్ళ గన్మెన్లను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. ఈ రోజు వాళ్ళు ఇటు సంగారెడ్డి జిల్లా వైపు వచ్చారనే పక్కా సమాచారం మేరకు ఆంధ్ర పోలీసులు వాళ్ళ వాహనాలను వెంబడించారు. ఓఆర్ఆర్ నుంచి పటాన్చెరు మండలం ముత్తంగి దగ్గర ఓఆర్ఆర్ దిగిన వాహనాలు సంగారెడ్డి వైపు వెళ్తున్న క్రమంలోనే సంగారెడ్డి పోలీసుల సాయం కూడా కోరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆ మేరకు పిన్నెల్లి గన్మెన్ కావచ్చు, అదేవిధంగా డ్రైవర్ వాహనాలని పటాన్చెరు మండలం రుద్రారం శివారులో ఆపి తనిఖీలు చేశారు. అప్పటికే ఆ వాహనాల నుంచి అంటే పోలీసులు వెంబడిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నటువంటి పిన్నెల్లి సోదరులు ఆ వాహనం దిగి ఇంకొక వాహనానికి వెళ్లి మారి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. అయినప్పటికీ పోలీసులు వాళ్ళ వాహనాలని ఫాలో చేసి సంగారెడ్డి శివార్లను ఒక ఫామ్ హౌస్ లో వాళ్ళు ఉన్నట్టుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే సంగారెడ్డి పోలీసులు ఇప్పటి వరకు కూడా ధృవీకరించలేదు. ఆంధ్ర పోలీసులు వాళ్ళ కోసం వచ్చారు, వాళ్ళే ఈ ఆపరేషన్ చేస్తున్నారు, వాళ్ళే పూర్తి వివరాలు వెల్లడిస్తారు అన్నది తెలంగాణ పోలీసులు అయితే మనకు చెప్తున్నారు. మనకు పూర్తి స్థాయిలో అందుతున్న సమాచారం మేరకు పిన్నెల్లి సోదరులు ఇటువైపు వస్తున్నారని చెప్పేసి తెలంగాణ పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. వారి సాయంతోనే ఆ వాహనాల కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సంగారెడ్డి వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయినారు. కానీ సంగారెడ్డి రాకముందే రుద్రారం గణేష్ గడ్డ శివార్లో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఈవీఎం ధ్వంసం కేసులో ఎలక్షన్ కమిషన్ వీళ్ళపై చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే పలు సెక్షన్ల కింద వాళ్ళపై కేసులు కూడా నమోదు చేశారు. మరి ఒకవేళ పోలీసులు వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చూపెడతారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పిన్నెల్లి సోదరులు పోలీసులు అదుపులో ఉన్నారు అనేది అయితే మనకు అందుతున్నటువంటి పక్క సమాచారం. ఎస్ సునీల్, ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు ఏదైతే దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? దీనికి సంబంధించి అయితే ఇంకా వైసీపీ నేతలు కావచ్చు, లేకపోతే ఇటు తెలుగుదేశం నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకనే వైసీపీ ఎమ్మెల్యేలు ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ రోజు ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ అక్కడికి బెదిరించి వాళ్ళని డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి వచ్చి ఈవీఎంలను ధ్వంసం చేయడం నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి విషయము. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకే వాళ్ళు అంటే చాలా చోట్ల ఇట్లాంటి పనులు చేశారు అని చెప్పేసి ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఇంకా దీనికి సంబంధించి అయితే వాళ్ళు అక్కడ జరిగినటువంటి విషయాలకు సంబంధించి అయితే నోరు మెదపడం తెలుస్తుంది. ఇక ఏ రోజైతే ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా పిన్నెల్లి సోదరులు వాళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు వాళ్ళ కోసం తీవ్రంగా గాలింపు చేస్తున్నారు. వాళ్ళ బంధువులు కావచ్చు, అనుచరులు
హైదరాబాద్ సంబంధించినటువంటి ఇళ్లలోనూ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. ఆ మేరకు వచ్చిన సమాచారం మేరకే వాళ్ళు సంగారెడ్డి వైపు వెళ్తున్నారనేది పక్కా సమాచారంతో ఇటువైపుగా వచ్చినటువంటి పోలీసులు వాళ్ళని అదుపులోకి సునీల్, మరోపక్క ఇదే అంశం పైన అటు టీడీపీ నేతలు స్పందించారా? ఎందుకంటే కూడా అటు చూస్తే ఏపీలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి కూడా హింస అంతా ఇదంతా స్టార్ట్ చేస్తుంది వైసీపీ అని వాళ్ళు అంటున్నారు, లేదు టీడీపీ వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. కానీ రికార్డ్స్, సీసీ ఫుటేజ్ రికార్డు ప్రకారం చూస్తున్నట్లయితే అటు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆ ఈవీఎం ని ధ్వంసం చేయడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రకంగా ధోరణి వ్యవహరించడం పట్ల అటు టీడీపీ నేతలు ఏమంటున్నారు? ఎలక్షన్ తర్వాత ఏపీలో చాలా ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ అయింది. కొంతమంది అధికారులను విధుల నుంచి కూడా తప్పించింది. పలు జిల్లాల ఎస్పీలను బదిలీ కూడా చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఆయా జిల్లాలకు కొత్త అధికారులను నియమించారు. దీనికి సంబంధించి ప్రత్యేక టీమ్స్ ను కూడా ఏర్పాటు చేసి అల్లర్లకు బాధ్యులు ఎవరు అనే అంశానికి సంబంధించి ఇటు రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ సిఎస్ ని ఆదేశించింది. ఆ మేరకు ఏర్పడినటువంటి స్పెషల్ టీం సిఎస్ కి ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ కి కూడా అందజేయబోతున్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోబోతున్నారు. ఇక అల్లర్లకు సంబంధించి ఇటు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎలక్షన్ తర్వాత హింసకు మీరు కారణం అని చెప్పేసి ఒకరిపై ఒకరు వాళ్ళు ఆరోపణలు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఆరోపణల క్రమంలోనే ఈ దాడులు కూడా చేసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇక చాలా ప్రాంతాల్లో ఏపీలో జరిగినటువంటి అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ అయింది. ఇటు సిఎస్ ని కావచ్చు, అదేవిధంగా ఆ స్టేట్ ఏపీ డీజీపీని కూడా ఢిల్లీ పిలిపించి వాళ్లకు బాధ్యులు ఎవరు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాలి అని చెప్పేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మేరకు పక్కాగా సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన ఒక రెంటచింతల మండలంలో ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్లి తన అంచనలతో కలిసి అక్కడ చేసినటువంటి బీభత్సాన్ని అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ బయటికి రావడంతో ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. కాసేపటి క్రితమే ఆయన్ని ఇటు ఆంధ్ర పోలీసులు పక్కా సమాచారం మేరకే అదుపులోకి తీసుకున్నారు. సునీత. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. పిన్నెల్లి సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పిన్నెల్లి గన్మెన్ డ్రైవర్ ను సంగారెడ్డి జిల్లాలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పిన్నెల్లి వాహనాలను వెంబడించిన ఏపీ పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి పిన్నెల్లి సంఘటన ఏదైతే ఉందో, ఈవీఎం ను ధ్వంసం చేసినటువంటి సంఘటన ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఎన్నికల విధానాన్ని ఈరోజు ఆయన తప్పుబట్టేలాగా, అంటే ఓవరాల్ గా ఎన్నికల్ని అవమానించేలాగా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే లేఖ కూడా రాయడం జరిగింది. దీనికి సంబంధించి నివేదిక ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు ఇవ్వాలంటూ కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇంకా దీంట్లో భాగంగా పిన్నెల్లి పైన అటు తెలంగాణ టాస్క్ ఫోర్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సైతం ఈరోజు గాలింపు చేపడుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో సంగారెడ్డి దగ్గరలోని రుద్రారం దగ్గర పిన్నెల్లి కార్ డ్రైవర్ ని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. సో పిన్నెల్లి కార్ డ్రైవర్ ద్వారా పిన్నెల్లి సోదరులు ఎక్కడున్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఆ ఈవీఎంల విధ్వంసం ఏదైతే ఉందో దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పిన్నెల్లి అరెస్టు చేసి చూపించాలంటూ కూడా ఇప్పటికే డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
సో సీసీ ఫుటేజ్ కూడా కేంద్ర అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నికల సంఘాన్ని కోరినటువంటి నేపథ్యంలో సీసీ ఫుటేజ్ కూడా బయటకు రావడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో దీంట్లో భాగంగా ఇప్పటికే ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు నివేదిక ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. 5 గంటల లోపు డెడ్ లైన్ పెట్టారు. సో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే పిన్నెల్లి సోదరుల్ని కూడా అరెస్ట్ చేశారు అన్నట్టుగా ఒక సమాధానం అయితే అందుతుంది. సో దీనిపైన క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే సంగారెడ్డి పరిధిలో రుద్రారం దగ్గర పిన్నెల్లి కార్ వెహికల్స్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో డ్రైవర్ ఆధారంగా పిన్నెల్లి ఎక్కడున్నారు అన్నది ఆ సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సో ఏ క్షణమైనా ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు పిన్నెల్ని అరెస్ట్ చేసి చూపించాలన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి మరోపక్క చూసుకున్నట్లయితే అటు 2 రోజుల పాటు ఏదైతే పోలీసులు వివరాలు అడిగినా కూడా అటు రిటర్నింగ్ అధికారి వివరాలు ఇవ్వలేదని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే దీనికి సంబంధించి పోలీసులు అడగడం జరిగింది. కేంద్ర ఎన్నికల అంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. సో ఆ ఫార్మాలిటీస్ నడుస్తున్నాయి. బట్ ఇట్లా నేపథ్యంలో పిన్నెల్లి చేసినటువంటి అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం విషయంలో ధ్వంసం చేశారన్నది మాత్రమే ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. సో ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇప్పటికే రివీల్ చేయడం జరిగింది. 427 R/W34 కింద ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సో ఓవరాల్ గా 10 కేసుల కింద ఈ 10 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. A1 గా పిన్నెల్లిని దీంట్లో చూపించారు. సో ఇట్లా నేపథ్యంలో వీడియో ఏదైతే బయటకు రావడం జరిగిందో దీనిపైన చాలా సీరియస్ గా ఉంది ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం గురుగా ఉంది. ఎందుకంటే 4 దశల్లో భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగితే 4 దశలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఒకవైపు ఈవీఎం మిషన్ ని ధ్వంసం చేయడం, ఇంకొక వైపు ఒక ఓటర్ పైన చెంప చెడలు మనేలాగా చెంప దెబ్బ కొట్టడం, ఆ ఓటర్ మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేని కొట్టడం. సో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇట్లా నేపథ్యంలో కొంత ముందు నుంచి కూడా నిఘా వర్గాలు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, వాటిల్లో కొంచెం హై అలర్ట్ ఉండాలి, సెక్యూరిటీని పెంచాలంటూ కూడా అటు పోలీస్ శాఖను అట్లాగే ఎన్నికల సంఘాన్ని డీజీపీని కూడా ఆదేశించడం జరిగింది. సో ఒక రాజకీయ కుట్రకోణం మాత్రం దీంట్లో ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో అక్కడ అల్లర్లు జరుగుతాయని ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా కింది స్థాయి అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఒకవైపు పిన్నెల్లి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈవీఎం మిషన్ విధ్వంసం తర్వాత పిన్నెల్లిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు కానీ హౌస్ అరెస్ట్ లోంచి పిన్నెల్లి బయటికి రావడం, పిన్నెల్లి సోదరులు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం, తప్పించుకొని హైదరాబాద్ రావడం, హైదరాబాద్ లో దర్జాగా తిరుగుతున్నారు అన్నటువంటిది రాజకీయంగా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈవెన్ ఐ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ లో కూడా ఈ అంశం ప్రధానంగా చర్చలోకి తీసుకురావడం జరిగింది. డిబేట్ లో కూర్చున్నటువంటి అన్ని పార్టీలకు చెందినటువంటి నేతలు. సో ఇట్లా నేపథ్యంలో పిన్నెల్లికి సంబంధించిన వీడియో ఏదైతే బయటికి రావడం జరిగిందో దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది. ఖచ్చితంగా పిన్నెల్ని అరెస్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం 5 గంటల లోపు నివేదిక కూడా అందించాలంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో పిన్నెల్లికి సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా సంగారెడ్డి ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు ఏపీ పోలీసులు ఇప్పటికే డ్రైవర్ ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అయితే డ్రైవర్ ని మాత్రమే డ్రైవర్ దగ్గర నుంచి పిన్నెల్లి సోదరులను కూడా అరెస్ట్ చేశారు అన్నది మాత్రం ఒక వార్త మాత్రం వినిపిస్తోంది. సో దీనిపైన ఒక క్లారిటీ మాత్రం రావాల్సినటువంటి అవసరం. మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అని మనకు కనిపిస్తుంది స్పష్టంగా. ఏదైతే పోలింగ్ జరిగిన రోజు నుంచి కూడా కంటిన్యూస్ గా అల్లర్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుంది అండ్ అక్కడ పకడ్బందీ చర్యలు కూడా ఇప్పుడు చేపడుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే ధ్వంసం చేసిన ఈవీఎం వీడియో పిన్నెల్లికి సంబంధించి రిలీజ్ అయిందో ఇప్పుడు టీడీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఈ ఘటనపై? ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ఇది ఒక ఆయుధంగా అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆవురావురు అనుకుంటా ఉంటున్నారు అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ. ఎందుకంటే ఒక వైపు చూసుకుంటే గనక ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేస్తేనే దానికి ప్రతిదాడిగా వైసీపీ చేసిందంటూ కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు కానీ మిగతా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఒకరి తర్వాత ఒకరు అటు ఈసీకి కంప్లైంట్లు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదైతే సిట్ రిపోర్ట్ ఉందో సిట్ నివేదికను బహిర్గతం చేయాలంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి 2 పార్టీల నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం కావడం అటు నిజానికి అధికార యంత్రాంగం కూడా చాలా కీలకంగా దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఓటమి భయంతో వైసీపీ చేసిందా లేదంటే గెలుపు ధీమాతో ఉన్నారా, ఈ ప్రతి అటాక్ కారణం ఏంటి అన్నది కూడా ప్రధానంగా సిట్ నివేదికలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ అంటే కేవలం 115 పైచీలకు 119 మందిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 1300 పైచీలకు మందిని నిందితులుగా చేరిస్తే సో ఇంకా మాచర్ల, పల్నాడు లాంటి ప్రాంతాల్లో అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరాలు. ఎందుకంటే భారీగా
ఒక హింసాకాండ జరిగినటువంటి ప్రాంతాలు అవి. అక్కడ ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది, అక్కడ ఎంతవరకు సీరియస్నెస్ ఉంది. ఈవెన్ మాచర్ లాంటి ప్రాంతాల్లో కూడా సిట్ కొంచెం స్లోగా ఎంటర్ కావడం జరిగింది, ఎందుకంటే అది కొంచెం లోపలికే ఉంటుంది. సో దానికి రహదారి మార్గం కూడా సరిగ్గా ఉండదు కాబట్టి సిట్ కొంచెం లేట్ గా అక్కడికి వెళ్ళి అక్కడ నివేదికను అంటే అక్కడ పరిసరాలను పరిశీలించడం జరిగింది అన్నది కూడా ప్రధానంగా వినిపించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రాజకీయ కుట్ర కోణం మీరు అన్నట్టుగా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఒకవైపు వైసీపీ అంటే పోలింగ్ జరుగుతున్నప్పుడు గొడవలు జరగడం సర్వసాధారణం అనుకోవాలి, ఎందుకంటే పాత కక్షలు ఉండొచ్చు, రాజకీయ కక్షలు ఉండొచ్చు. ఓటమి భయంతో పోలింగ్ ఓటర్లను భయభ్రాంతాలకు గురి చేయడానికి, ఒక రకంగా ఓట్ పర్సంటేజ్ తగ్గించడానికి అధికార పార్టీ చేసిందని అనుకోవచ్చు. సో ఇట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి క్రమంలో పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు ఆ తర్వాత రోజు వరుసగా 2 రోజులు కూడా దారుణమైనటువంటి హింసాకాండ జరిగింది. ఆఖరికి అంటే ఆ వీడియోలు కూడా మీడియాలో చూపించలేనటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు, చాలా మంది బస్సుల్లో ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా వీడియోల్ని రికార్డ్ చేసి మరీ కర్రలు, కత్తులు, గొడ్డలతో రోడ్డు మీకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో. 2 రోజుల తర్వాత కూడా ఇట్లాంటి హింసాకాండ జరిగినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత పెట్రోల్ బాంబులు కానీ, ఆ తర్వాత గొడ్డళ్ళు, కత్తులు, ఇవన్నీ కూడా కర్రలు, ఇవన్నీ కూడా రాళ్ళు, ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఏదో పల్నాడు లాంటి ప్రాంతాల్లో పాత కక్షలు ఉంటాయి, ఒకరు గెలిస్తే ఒకరు ఊరు వదిలి వెళ్ళిపోతారు, ఒకరు గెలిస్తే ఒకరు ఊరు వదిలి వెళ్ళిపోతారు అన్నటువంటి నానుడు వేరు. బట్ రాజకీయ కక్షలు ఇక్కడ స్పష్టంగా కనిపించాయి. సో గెలుపోటముల మధ్య ఒక ప్రేరేపితం జరిగింది. అటు కార్యకర్తల్ని ప్రేరేపించారు ఈ గొడవలతోటి, ఈ హింసాకాండతోటి రాజకీయ ప్రేరేపితం మాత్రం ఖచ్చితంగా కనిపించింది. శ్రీకాంత్, మీరు అలాగే ఉండండి. ఇప్పుడు గుంటూరుకి సంబంధించి కూడా డీటెయిల్స్ మన ప్రతినిధి సాంబశివరావు లైన్ లో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు అలాగే ఉండండి శ్రీకాంత్. సాంబశివరావు, గుంటూరులో సిచ్యువేషన్ ఏంటి? అటు పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అయ్యారని సమాచారం అందుతుంది, దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటి? అరెస్ట్ అయ్యారా లేదంటే ఇంకా పరారులు ఉన్నారా? అటు డ్రైవర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాంబా? అయితే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణ సోదరులు అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి, కానీ అందులో ఇంకా పూర్తి స్థాయిలో అయితే క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో పిన్నెల్లి డ్రైవర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది, పిన్నెల్లి డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. కాకపోతే ముందుగానే పసిగట్టినటువంటి పిన్నెల్లి సోదరులు అక్కడ నుంచి కారులోంచి వేరే కారు మారిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంతలో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే వాళ్ళ పిన్నెల్లి సోదరులు విదేశాలకు కూడా పారిపోయే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దీనికి ఇప్పటికే విదేశాలకు వెళ్లే సందర్భంలోనే వాళ్ళు సంగారెడ్డి మీద నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ యొక్క పోలీసులు పసిగట్టి మరి వెంబడించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అప్పుడు అంటే కొంత పిన్నెల్లి సోదరులకు కూడా ఏపీ పోలీసుల నుంచి సమాచారం అందుతుందని చెప్పేసి నిఘా వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. కొంతమంది పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా వర్క్ చేస్తా ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి ఏం జరుగుతుందనేది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తెలియజేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఆయన ముందుగా అలర్ట్ అవుతున్నారని చెప్పేసి కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అది కూడా టీడీపీ నాయకులు కూడా నిన్న ఆరోపించారు ఈ విషయం పైన. అయితే ప్రస్తుతం అయితే డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పలగొట్టిన అంశం కావచ్చు, అదేవిధంగా అక్కడ కారంపూర్లో జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, అన్ని అంశాల్లో కొంత సీరియస్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది. ఈ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నిన్న సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ యొక్క అంశాలపై కూడా వాళ్ళు పూర్తి వివరణ తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సాంబశివరావు, మరోపక్క చూసుకున్నట్లయితే అటు పోలీసులు పిన్నెల్లికి సంబంధించి వివరాలు అడిగినా కూడా 2 రోజుల పాటు కూడా అటు రిటర్నింగ్ అధికారి ఇవ్వనట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఈ అంశాలపైన ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినప్పటికీ, వీడియో ఫుటేజ్ ఉన్నప్పటికీ ఎందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవట్లేదు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు ఇప్పటి వరకు పట్టించుకోలేదు, కనీసం కేసు నమోదు చేసి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు సహకరిస్తున్నారు, ఈ అంశాలన్నింటి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ అంశాల్లో నివేదిక కూడా సమర్పించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను జారీ చేయడం జరిగింది. ఈ అంశంపై డీజీపీ తోటి అదేవిధంగా ఈసీతో కూడా ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం మాట్లాడటం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే మరి పిన్నెల్లి డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత ఆ పిన్నెల్లి డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత పిన్నెల్లి సోదరులు ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. పిన్నెల్లి సోదరులు అరెస్ట్ చేశారని చెప్తున్నప్పటికీ ఇంకా అదుపులోకి తీసుకున్నట్లయితే పూర్తి సమాచారం అయితే అందట్లేదు. మరి కొద్దిసేపట్లోనే ఇప్పుడు మరి ఈసీ కూడా మీడియాతో మాట్లాడుతా ఉన్నారు. మరి ఇందులో ఏమైనా వెల్లడిస్తారో లేదో చూడాల్సిన అవసరం అయితే. సాంబశివరావు, మరోపక్క చూసుకున్నట్లయితే అటు వీఆర్ఓ ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి కూడా రకరకాల అనుమానాలకు తావుతిస్తుంది. ఎందుకంటే గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ని ధ్వంసం చేశారంటూ కూడా చెప్తున్నారు. కానీ సీసీ ఫుటేజ్ లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అక్కడ ప్రజలు ఏ రకంగా చూస్తున్నారు దీన్ని? ఎప్పుడైతే పిన్నెల్లి ఈవీఎం ని ధ్వంసం చేశారో అప్పటి నుంచి పూర్తిగా కూడా
ఈ అనుమానాలు పిన్నెల్లి పైన పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రస్తుతం అయితే ఈ అంశంపై అక్కడ గ్రామస్తులంతా కూడా పిన్నెల్లి విషయంలో పూర్తిగా వ్యతిరేకంగా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిల్లల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఈఓకు నోటీసులు పంపింది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయం పైన ఎందుకు సీరియస్ గా తీసుకోలేదని. అయితే ఈ ఘటనపై సీఈఓ విచారణ కోరిన సిఈసికి ఇప్పటికే ఒక ప్రత్యేక బృందాలు నిన్నటి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నది. సాయంత్రం 5 గంటల లోపు నివేదిక ఇవ్వాలని సీఈఓకి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు మొత్తం రంగం సిద్ధం చేశారని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్ కు ఏపీ ప్రత్యేక బృందాలు కూడా వెళ్ళాయి. అయితే ఇప్పటి వరకు అయితే పిన్నెల్లి సోదరులు అయితే పోలీసులకి దొరకలేదు. ఆ విషయాన్ని ఈసీ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఈ నెల 20వ తారీఖునే కేసు నమోదు చేసినట్లుగా ఈసీ తెలియజేస్తా ఉన్నారు. అయితే పిన్నెల్లిపై సాంబా మనకు కనిపిస్తుంది, మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో బ్రేకింగ్ లో చూస్తున్నాము. అటుపక్క చూస్తున్నట్లయితే పిన్నెల్లిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క ఏదైతే పోలీసుల అదుపులో పిన్నెల్లి సోదరులు ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాంబశివరావు? మొత్తంగా ఇప్పుడు పిన్నెల్లికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆ పిన్నెల్ని అరెస్ట్ చేయాల్సిందే ఒక్కటే మిగిలింది. ఎందుకంటే ఆ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పిన్నెల్లి అయితే ఇప్పటి వరకు పోలీసులు కంటపడలేదు. ప్రత్యేక బృందాలు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అయితే మొత్తానికైతే మరి దీనిపై పూర్తి స్థాయిలో ఇంకా ఏం జరిగింది, మరి అరెస్ట్ చేశారా లేదా, ఎన్ని ఘటనలు జరిగాయి, ఈ అంశాలను కూడా మీడియాతో ప్రస్తుతం సీఈఓ మాట్లాడుతున్నారు, ఈసీ మాట్లాడుతున్నారు. మొత్తంగా సీఈఓ ఎంకే మీరా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పూర్తిగా కూడా ఎంతమందిని అరెస్ట్ చేశారు ఆ అంశాలన్నీ కూడా తెలియజేసే అవకాశం. ఓకే సాంబశివరావు, మీరు అలాగే ఉండండి. ఎస్ శ్రీకాంత్, ఇప్పుడు మనం చూస్తున్నాము అటు పిన్నెల్లికి సంబంధించి కూడా ఒక పక్క లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మరోపక్క ఏదైతే అల్లర్లు జరిగినప్పటి నుంచి చూస్తున్నాము అటు వైసీపీ నుంచి కానివ్వండి ఎట్లాంటి రియాక్షన్ కనిపించట్లేదు. వివిధ అంశాలపైన రియాక్ట్ అవుతున్నారు తప్ప ఈ అల్లర్లపైన సీఎం జగన్ తో సహా ఎవరు కూడా దీనిపైన స్పందించని దాఖలాలు కనిపించట్లేదు. ఏంటి ఇప్పుడు దీన్ని ఏ రకంగా చూడొచ్చు? సో ఖచ్చితంగా అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ దాడికి ప్రతిదాడి చేశామని మాట్లాడుతున్నారు. పిన్నెల్లికి సంబంధించి ఒక గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే పిన్నెల్లి వీడియో రిలీజ్ కావడం జరిగిందో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. ఇందాక సాంబశివరావు చెప్తున్నట్టు సో పిన్నెల్లి కార్లో ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో చేజింగ్ సినిమా రేంజ్ లో చేజింగ్ చేస్తున్నటువంటి క్రమంలో అటు ఏపీ పోలీసులు కానీ ఇటు తెలంగాణకు చెందినటువంటి ఎస్ శ్రీకాంత్, మీరు అలాగే ఉండండి. ఎస్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈరోజు పంపిస్తున్నాము. ఇంకా బికాస్ 2 days లో కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు ఫైనలైజ్ ద హోల్ థింగ్. సో ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఏం ఆర్డర్ ఇస్తుంది సిట్ మీద, విల్ వెయిట్ అండ్ దెన్ విల్ గివ్ ఫర్దర్ డైరెక్షన్. ఇంకే 3 రోజుల నుంచి వస్తాను హైదరాబాద్ లోనే పారిపోయారని యాజ్ ఐ సెడ్, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆల్ దీస్ వీడియో రికార్డింగ్స్ వర్ షేర్డ్ విత్ ద పోలీస్ అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో స్టార్టెడ్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయింది. 20th కే మెమో కూడా ఫైల్ అయింది. హీ వాజ్ నేమ్డ్ as accused number 1 and then after that to arrest him the process has already started. Teams are already there in different places and we will the police is doing all efforts to arrest us. ఆ పోలింగ్ బూత్ లో పిల్లలతో పాటు ఇంకెంతమంది మీద కేసు నమోదు? That details, FIR details, that is separately I'll give. మాచర్ల ఇష్యూ ఈ ఘటన తర్వాత రిమైనింగ్ వాటిలో కూడా ఈవీఎంలు ఎక్కడైతే ధ్వంసం అయ్యో వాటికి సంబంధించిన ఫుటేజ్ ఏమన్నా పరిశీలిస్తున్నారా? వాటిని మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ అగైన్ ప్రతి ఇన్సిడెంట్ సంబంధించి ఫుటేజ్ ఆల్రెడీ పోలీస్ కి ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం వస్తుంది, 1 by 1 ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ అరెస్ట్ ఆర్ బీయింగ్ గెట్. సార్ అక్యూజ్డ్ అనర్హతకు గురైనటువంటి సెక్షన్ ఒకవేళ గెలిచిన అతనికి గెలిచినట్లుగా డిక్లరేషన్ ఇస్తారా అంటే కోర్టు జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళాల్సిందే? No, now since the contest is already over, votes have already been polled. After there are 2 things. One is that after, if any candidate who is involved in any such activity, if he wins it,
anybody can file an election petition in the High Court, and then it depends on the evidence produced by them and decision of the court, what decision they would take. Second thing is that if anybody in any such cases filed, criminal cases file అయిన తర్వాత 2 years and above ఆయనకి శిక్ష పడితే అది కూడా ఆటోమేటిక్గా అనర్హతకి సార్. అంటే మీరు ఇన్ని ఇన్సిడెంట్ 9 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈవీఎం ధ్వంసం ఒక ఫుటేజ్ దొరికింది, ఆయన ఎమ్మెల్యే గారు దాంట్లో నేరుగా దొరికారు. ఫుటేజ్ కాదు, 9 ఫుటేజ్ ఇచ్చారు, బట్ ఎమ్మెల్యే గారు దాంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. బట్ ఇక్కడ అందరూ అక్యూజ్డ్ అందరూ మీరు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి పారిపోతున్నారు కదా, ఎట్లా సార్ మరి ఎందుకు క్విక్ రియాక్షన్ లేదు అనేది? దట్ ఈస్ వై ఎలక్షన్ కమిషన్ సెడ్ దట్ సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ని పై నుంచి సూపర్వైజ్ చేస్తుంది. సో దే హ్యావ్ గివెన్ ఇనిషియల్ రిపోర్ట్, ఫర్దర్ గా కూడా వాళ్ళు పని కంటిన్యూ చేస్తారు. దాచిపెట్టారా, తప్పుడు సమాచారం ఇచ్చారా, విచారణ సరిగ్గా చేయలేదు సార్ ఈ ఇష్యూలో? ఇన్ని రోజుల పాటు ఎందుకు నేను మళ్ళీ 5 సార్లు అది సేమ్ థింగ్ ఐ హావ్ టోల్డ్ యూ. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అండ్ అగైన్. కౌంటింగ్ సమయం కూడా దగ్గర పడుతుంది కదా, మరి ఆ రోజు దాని తర్వాత కూడా మళ్ళీ అల్లరి జరిగేటటువంటి అవకాశం లేకపోలేదు, దానిపైన ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంథన్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి 20 కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి 20 కంపెనీలు అలాట్ చేశారు. ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 360 ప్లేసెస్లో అదే ఐడెంటిఫై చేశారు. టికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు. తర్వాత డ్రిల్స్, ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు, ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి. ఆల్రెడీ అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలో ఇంకొకసారి డౌట్స్ ఏమొస్తున్నాయంటే మళ్ళీ ఏదన్నా రీపోల్కి అవకాశం ఉంటుందా, ఆ రకమైన సజెషన్స్ ఏమన్నా క్షేత్రస్థాయి నుంచి వచ్చాయా అనేది కొంత డౌట్లు వస్తున్నాయి సార్, అది కూడా క్లారిఫై. ఇసుక పిన్నెల్లి సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పిన్నెల్లి గన్మెన్ డ్రైవర్ ను సంగారెడ్డి జిల్లాలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పిన్నెల్లి వాహనాలను వెంబడించిన ఏపీ పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మనం చూస్తున్న మొదటి నుంచి చూసుకున్నట్లయితే అటు అధికార పార్టీ దీనికి సంబంధించి మొత్తం టీడీపీ నేతలు ఈ రకంగా చేస్తున్నారంటున్నారు, మరొక పక్క టీడీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారంటూ కూడా అంటున్నారు. మొత్తం మీద ఈవీఎం ధ్వంసం పైన కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా పిన్నెల్లిపై చుట్టూ ఉచ్చు బిగించుకుంది. ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా దీనికి సంబంధించి మరి ఇంకా చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా పిన్నెల్లి వ్యవహారం ఏదైతే ఉందో ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి ఈ సంఘటన కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటిదాకా ఈసీ మీనా కుమార్ మాట్లాడినటువంటి అంశాన్ని కూడా మనం ప్రధానంగా చూస్తే కనుక ఖచ్చితంగా పిన్నెల్లి వ్యవహారంలో సీరియస్ గా ఉంది. సో సిట్ దర్యాప్తు ఏదైతే ఉందో ఫ్రమ్ ది బిగినింగ్ కూడా ఇన్వెస్టిగేషన్ ప్రతిదీ కూడా సిట్ పోలీసుల దగ్గర నుంచి మేము వివరాలు సేకరిస్తున్నాం. సో అంటే లుకౌట్ నోటీస్ కూడా ఇప్పటికే పిన్నెల్లికి సంబంధించి ఇవ్వడం జరిగింది. కారులోంచి పారిపోయినటువంటి పిన్నెల్లి తన డ్రైవర్ మాత్రం పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసులు డ్రైవర్ ని ఇప్పటికే అంటే విచారిస్తున్నారు. సో పిన్నెల్లికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా పిన్నెల్లికి సంబంధించినటువంటి అరెస్ట్ ను చూపించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన పూర్తి నివేదిక కూడా ఎన్నికల సంఘం ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది. సో ఇట్లా నేపథ్యంలో అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇటు తెలంగాణ టాస్క్ ఫోర్స్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ పోలీసులు. సో దీంట్లో ప్రధానంగా వినిపించింది ఏంటంటే పిన్నెల్లికి సంబంధించి అంటే టాస్క్ ఫోర్స్ పనిచేస్తోంది. ఏపీ పోలీసులు పిన్నెల్లి కోసం సంచరిస్తున్నారు, వెతుకుతున్నారు అన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా పిన్నెల్లికి ఎప్పటికప్పుడు ఉంది. కొంతవరకు ఆయనకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కొంతవరకు ఎవరైతే సన్నిహితులు ఉన్నారో, సో ఆయనకు సానుకూలంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా పిన్నెల్లికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్నది కూడా ప్రధానంగా కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఈసీ మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటిదాకా మనం మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో ఓవరాల్ గా మాచర్లలో 7 ఘటనలు జరిగాయి ఆ ఒక్కరోజే. దాంట్లో A1 గా ఇప్పటికే మెమో దాఖలు చేయడం జరిగింది. పిన్నెల్లికి సంబంధించి 20వ తేదీ రోజే సిట్ అంటే 20వ తేదీ రోజే
రెంటచింతలకు సంబంధించినటువంటి సిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. సో A1 గా పిన్నెల్లిని దీంట్లో పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే కనుక పిన్నెల్లిని అరెస్ట్ చేస్తే ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి కేసులో దరిదాపు 2 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలున్నట్టుగా కూడా పిన్నెల్లి పైన మెన్షన్ చేసినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్స్ చెప్తున్నాయి. సో ఏ క్షణమైనా కానీ అన్ని ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్స్ అన్ని కూడా ఇప్పటికే భారీగా పోలీసులు అలర్ట్ అయి ఉన్నారు. ఎప్పటికప్పుడు అన్ని అంటే ఆ రూట్ మ్యాప్లు కానీ రోడ్ మార్గాలు కూడా పోలీసులు హైలైట్ గా ఉన్నారు. సో ఖచ్చితంగా పిన్నెల్ని అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం ఈ రోజు కనిపిస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా పిన్నెల్కి సంబంధించి పోలీసులు అంటే ఇప్పటికే తిరుగుతున్నారు, అరెస్ట్ చేయడానికి వెతుకుతున్నారు. సో సంగారెడ్డి రుద్రారం దగ్గర పిన్నెల్లి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే వాహనాల్లో వెళ్తున్నటువంటి క్రమంలో పిన్నెల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాహనాల్లోంచి ఆయన బయటకు వెళ్ళిపోయి వేరే వాహనంలోంచి వెళ్లారని తెలుస్తుంది. సో ఎయిర్పోర్ట్ మార్గం ద్వారా దేశం దాటి వెళ్లే అటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో కూడా లుకౌట్ నోటీస్ ఇచ్చారు. సో అన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఇప్పటికే అలర్ట్ చేసి పెట్టారు. ఏ క్షణమైనా పిన్నెల్ని అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సునీత.